మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9696955577. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో 31వ తేదీ శనివారం తిథి నాడు ఈ రోజున మీకు ఈ ఇద్దరితో ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. మీ కళ్లకు గంతలు కట్టి మీ వలన వారు లబ్ధి పొందుదామని చూస్తారు. చివరాఖరకు మిమ్మల్ని మోసగిస్తారు. మీ యొక్క జీవితంలో ఇది భారీ ఉపద్రవం అని చెప్పక తప్పదు. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే గనక ముందుగా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి జాతకులు, ఈ రోజున మీరు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, ఏ రంగంలో ఉన్నవారు అయినా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ కింద స్థాయి ఉద్యోగుల విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి. అలాగే మీ యొక్క పనిని వేరొక వ్యక్తికి అస్సలు అప్పగించదు. వారు మీ సహోద్యోగులైనా, లేకపోతే తెలిసిన వారు అయినా, లేకపోతే మరెవరైనా కూడా కావచ్చును. వారికి మీ యొక్క పనిని అప్పగించొద్దు. మీ పనిని పూర్తి చేశాకే మీరు వేరే ఆలోచన ఏదైనా పెట్టుకోండి. అలా కాకుండా మీ యొక్క పనిని వేరే వారికి అప్పగించి సొంత పనులు చూసుకుంటూ మీ యొక్క పనుల విషయంలో జాప్యం చేస్తే గనక వారి రీత్యా ఈ రోజున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీకు రావాల్సినటువంటి పేరు, పలుకుబడి మొత్తం కూడాను వారు తీసుకునే ప్రయత్నం చేస్తారు. పై అధికారుల దృష్టిలో వారు మంచివారు అవుతారు. మీకు స్థానం లేకుండా చేసేస్తారు. ఉద్యోగం పోవచ్చును, వ్యాపారంలో నష్టం కలగవచ్చును. మీ రీత్యానే ఇదంతా జరిగింది అనే విషయం మీకు అవగతం అయ్యేసరికి మీ యొక్క ఇబ్బందులు మీకు జరగాల్సిన నష్టం అయితే వాటిల్లుతుంది. కావున అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క పని మీరే చేసుకోండి. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే గనక ఏ ఇరువురు కూర్చొని మాట్లాడుతున్నా మీరు అక్కడికి వెళ్లొద్దు. వారితో మాటమంతి ముచ్చట్లు పెట్టొద్దు. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, బంధుమిత్రులతో అయినా, శుభకార్యాలకు వెళ్లి అక్కడ అయినా కూడాను ఎవరైనా ఇరువురు చర్చించుకుంటున్నప్పుడు, మాట్లాడుకుంటున్నప్పుడు మీ యొక్క ప్రమేయం అక్కడ అనవసరం. ఈ రోజున ఒకవేళ మీరు వెళ్లి వారితో సాధారణంగా మాట్లాడినా కూడాను సమస్య పెద్దది అయిపోతుంది. మీరు అనని మాటలు, మీరు చెప్పని మాటలను మీరే చేశారు, మీరే అన్నారు అన్నట్లుగా వారు చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. వారు ఎవరైనా కావచ్చును, శత్రువులు కావచ్చును, లేకపోతే మరి ఎవరైనా కూడా తెలియని వ్యక్తులు కూడా కావచ్చును. వారి యొక్క స్వలాభం కోసం మిమ్మల్ని ఈ రోజున అందులో ఇరికించే ప్రయత్నం చేస్తారు. తత్ఫలితంగా సంఘంలో పేరు పోతుంది, గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి. మీరంటే చికాకు తెచ్చుకునేవారు ఈ రోజున ఎక్కువ అవుతారు. నిందారోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈ ఇద్దరి విషయంలో ఈ రోజున మీకు ప్రమాదమే పొంచి ఉన్నది. వీరి విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే ఇక అంతే సంగతులు. ఇబ్బందులు మీ జీవితంలో ఇక మామూలు అయిపోతాయి. ఇక ఇప్పటి నుంచి మానసిక ప్రశాంతత పూర్తిగా పోతుంది. ఇందులో ఏమాత్రం సందేహమే లేదు అంటున్నారు జ్యోతిష పండితులు. కావున జాగ్రత్తలు వహించండి. ఈ రోజున శివారాధన మీకు చాలా మేలు కలగచేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.